హలో ఫ్రెండ్స్, చాలా మందికి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ చాలా మందికి రాదు, చాలా కష్టం అనుకుంటారు. అలా ఏం కాదు, చాలా ఈజీ. కటింగ్ కానీ టిచ్చింగ్ కానీ చాలా అంటే చాలా ఈజీ. నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా ముందుగా అయితే లైనింగ్ అయితే డబుల్ హోల్డ్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే వేసేసుకుందాము. సో ముందైతే టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. మనకి ఎంతైతే ఖర్చు అవసరమో అంత అయితే మనం కింద అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మామూలుగా మనం తిరగా కాకుండా నార్మల్గా మనం ఎలా వేసుకుంటామో సేమ్ అలానే ఉక్సులు పట్టి లోపల మడిచేసేసి ఇలా అయితే వేసేసుకుందాం. హోల్డింగ్ వైపు వచ్చేసి ఇలా ఉండాలి, టిచ్చింగ్ వైపు వచ్చేసి ఈ వైపు ఉండాలన్నమాట. అంటే విడ్జెస్ వైపు ఉండాలన్నమాట, హోల్డింగ్ వైపు ఉండకూడదు. సో ఈ విధంగా అయితే పెట్టేసుకుందాం. చాలా అంటే చాలా ఈజీ. నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ. సో చూసారు కదా, మన టిచ్చింగ్ పాయింట్ కాడికి ఒక మార్క్ అనేది పెట్టేసుకుందాం, సంక టిచ్చింగ్ పాయింట్కి. అలాగే సంక టిచ్చింగ్ పై మార్క్కి ఒక మార్కు. ఎక్కడైనా సరే టిచ్చింగ్ పైకే ఉండాలండి ఖర్చు యాడ్ చేసేది. చూసారా, ఈ విధంగా అయితే మనం ఖర్చుకి అయితే మనకి ఎంత సరిపోద్దు, 2 అయితే 2 ఇంచులు, 3 ఇంచులు అయితే 3 ఇంచులు అయితే ఖర్చు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కూడా టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కు, టిచ్చింగ్ పైకి 6 ఇంచు పైకి ఇది చూసారు కదా, 1/2 ఇంచు 6 ఇంచు పైకి అనేది మనము మార్కింగ్ అయితే గీసేసుకొని అలాగే షోల్డర్ కాడ స్టిచ్చింగ్ పెట్టేస్తున్నాం. అలాగే నెక్ కాడ, నెక్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు. సో ఈ విధంగా అయితే మనం స్ట్రైట్గా అనేది గీత గీసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచు మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా. సో చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనము సేమ్ పలక టైపు గీసుకుందాము. చూసారు కదా, మనకి పలక మెడ అయితే ఈ టైపు గీసుకోవాలి. లేదు రౌండ్ మెడ అయితే కొంచెం ఇలా లోతు తీసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకున్నట్లయితే మనకి రౌండ్ నెక్ అని అయిపోద్ది. లేకపోతే ఇంకేమైనా మోడల్ కావాలనుకో ఇదిగో ఇలాగా వీ షేప్ కావాలంటే ఇలాగా తిప్పేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా. నెక్స్ట్ అయితే మనము టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇంకోటి వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి, నేను మర్చిపోయాను. ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనము ఇక్కడ కొంచెం లోత్ అనేది తీసుకోవాలి. చూపిస్తామనండి. సో ఆగండి, ఇది ఈ విధంగా. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఫ్రంట్ అంటే లోతే తీసుకోవాలి. కర్రించే రాక మనం లోత్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే సరిపోతుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకున్నాను. బ్యాక్ పార్ట్కి అయితే మనం నార్మల్గా ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టిన మార్కింగ్ అయితే సరిపోతుంది. సేమ్ మార్కింగ్ అనేది మనం ఇక్కడ వేసుకుందాము. నేను నార్మల్గా అయితే నేను 2 ఒకటేసారి కట్ చేసేస్తాను. డబుల్ మడత మీద వేసేసుకొని 2 ఒకటేసారి కట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మీకు అర్థం కాదేమో అనేసి నేను మాత్రం ఫాట్గా అనేది కట్ చేస్తున్నా. చూడండి, సేమ్ ఇది వచ్చేసి ఇలానే పెట్టేసుకుంది. ఫ్రిన్స్ కట్టుకు మాత్రమే, షేపుల్ బ్లౌజ్కి కాదు, ఫ్రిన్స్ కట్టుకు మాత్రమే. సో ఇందాక మనం లోత్ తీసేసాం కాబట్టి ఆ లోత్ ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి నేను చూసారా యాడ్ చేసేసాను. నెక్స్ట్ సేమ్ యాజ్ ఈజ్గా ఇది ఎలా ఉందో అలా అయితే మనం కట్ చేసేసుకుందాం. ఇదిగో ఈ విధంగా. చాలా అంటే చాలా సింపుల్ అండి. కుట్టాలే కానీ సాధించడం అంటూ ఏది ఉండదు. మీకు అర్థం కాలేదా 1కి 2 సార్లు అయితే మళ్ళీ చూడండి, రిపీట్ చూడండి, మీకు ఈజీగా అనేది అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇది మనం ఫస్ట్ మనం ఖచ్చిగా యాడ్ చేసుకున్న అది ఆ కుట్టు వరకు మనం మార్కింగ్ అది పెట్టేసుకొని మనకు ఉక్సుల పాటు ఎంత, ఇది బ్యాక్ ఉక్సులు అండి, ఉక్సుల పాటు ఎంత ఉందో అంత మాత్రం మనం పెట్టేసేసుకుందాం ఇక్కడ మార్కింగ్. సో ఇంకంతా నెక్ పాయింట్ కాబట్టి మనం అయితే మార్కింగ్ పెట్టేసుకుందాము. షోల్డర్ కొంచెం ఒక ఖర్చు వదిలేసి చూసారా ఇక్కడికైతే వచ్చింది. అంటే బ్యాక్ కుండ నెక్ అండి, ఇది కుండ నెక్కి ఇలా కుండ అంటే సేపు రావాలి కాబట్టి ఇలాగా 3 ఇంచులు, అంటే మీరు అలా కాకపోయినా కొలతైనా తీసుకోవచ్చు. 3 ఇంచుల నుంచి 4 ఇంచులు మాత్రమే డీప్ దించుకోవాలి, అంతకన్నా దించకూడదు కుండ నెక్కి. సో ఇలా రౌండ్ చేసి మనం స్ట్రైట్గా మళ్ళీ ఒక గీత కొట్టేసుకుని దాంట్లోనే మనం రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఇలా తిప్పుకొని మనము ఏ షేప్ కావాలన్నా మీ ఇష్టం అండి. వాళ్ళు రౌండ్ నెక్ అడిగారు కాబట్టి రౌండ్ నెక్కే మనం పెడుతున్నాము. మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోండి. సో యాజ్ డీజ్గా అలానే గీసేసుకొని ఇలాగా మనము బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ గీసుకొని దాన్ని అయితే కట్ చేసేసుకున్నాం. ఇంకా ఈ విధంగా చూసారు కదా, కుండమేడ పెట్టమన్నారు వాళ్ళు, కుండమేడ అయితే పెట్టేద్దాము ఈ విధంగా అయితే. సో ఇక్కడికైతే మనకి అయిపోయింది కదా 2 పార్ట్లు. అదిగో ఈ ఒకవైపు వచ్చేసి మెరుస్తుంది, ఒకవైపు వచ్చేసి అంటే సాదాగా ఉంది. ఇంకోటి వచ్చేసి మార్కింగ్ గీసేటప్పుడు కూడా మనకి క్లాత్ అనేది సాగుతూ ఉంది. కొంచెం ఇబ్బందిగా ఉంది, మార్కింగ్ కూడా ఎట్టంటే వెళ్ళిపోతుంది గీస్తుంటే. చూసారు అది ఇక్కడ వర్క్ వచ్చింది. రెండిట్లో సరిపోద్దేమో చూసాను, సాలేదనమాట. ఈ విధంగా అంటే ఒకదానికైతే వస్తుంది, లేకపోతే రెండింటికి వేద్దామంటే సంకల్లో జాయింట్ పడిపోతుంది, బాగోదు, గలీసుగా ఉంటుంది అనేసి నేను ఒకదానికి మాత్రమే వేసుకుంటున్నాను. అది కూడా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వేసాను నేను, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము 1/2 ఇంచు గ్యాప్ వదులుకొని కట్ చేసేసు. ఎప్పుడైనా సరే లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ కన్నా కూడా లైనింగు మనకి తక్కువే ఉండాలి, అలాగే మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. అలా ఉండేటట్టుగా చూసుకొని కటింగ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేయలేదు కదా, హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాము. సో హ్యాండ్స్ అయితే ముందుగా అయితే కట్ చేసేసుకుందాము. మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసి ముందు లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకొని ఇది
డబల్ మడత మీద అండి, డబల్ మడత మీద ఆ డబల్ మడత తెచ్చేసి మళ్ళీ ఇంకో మడత అనేది వేసుకోవాలి. అప్పటికి 4 మడతలు అయినాయి కదా, అప్పటికి అంటే 2 హ్యాండ్స్ అన్నమాట. డబల్ మడత మీద కట్ చేస్తే సింగిల్ హ్యాండే వస్తుంది, డబుల్ హ్యాండ్ కాబట్టి మనము ఆ డబుల్ హోల్ని మళ్ళీ ఇంకో హోల్ అనేది వేసుకోవాలి 4 మడతల మీద. టిచ్చింగ్ పాయింట్కి 1 మార్కు, అలాగే టిచ్చింగ్ పై మార్కు 1 మార్కు, ముందు అంతే ఇక్కడ కూడా అంతే, మళ్ళీ టిచ్చింగ్ నియర్గా 1 మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సింపుల్గా ఆది బ్లౌజ్తోనే కుట్టేసుకోవచ్చు, టేప్తో కొలతలు లేకోకుండా, తలకాయ నిప్పంత లేకోకుండా ఈ విధంగా అయితే కట్ చేసేసుకుందాము. సో ఇక్కడైతే మనకి సంకలు అయితే కట్ చేయబడుతుంది అనమాట, జాయింట్ చేసుకోవాలి. ఓకే పర్లేదు, జాయింట్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్లాత్ అయితే తీసుకుందాము. మనకి ఇక్కడ 2 వైపులు డిజైన్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్కి ఒక డిజైన్ తీసాము, అలాగే ఈ వైపు వచ్చేసి హ్యాండ్స్కి, ఇక్కడ హ్యాండ్స్కి అయితే నేను డిజైన్ అయితే తీసేస్తున్నాను. అలాగే మనకి బ్యాక్ అంటారా, మనకి ఉక్సులు పట్టి కాజల్ పట్టి కాబట్టి డిజైన్ ఉన్నా లేకపోయినా పర్లేదు. ఇంకోటి వచ్చేసి 2 పీసులుగా తీసుకోవాలి. చూసారు కదా, 1/2 ఇంచ్ అనేది మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి లైనింగ్ క్లాత్ కన్నా కూడా. ఓకే, మనం టిచ్ చేసిన తర్వాత మాత్రమే ఎడ్జులన్నీ కట్ చేసుకోవాలి. సో చూసారా, ఇదిగో ఈ విధంగా ఈ క్లాత్ అయితే మిగిలింది. ఇంకా మనకి ఆ అంటే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి కాబట్టి ఈ బ్లాక్ పార్ట్ ఇలా వేసేసి దీనికి అయితే కొలత అయితే చూస్తే సరిపోవట్లేదు క్లాత్. సో క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి దీన్ని ఇలా కాకుండా 2 ముక్కలుగానే తీస్తాం. మనం ఎలా ఉక్సులు పట్టి కాజల్ పట్టికి మధ్యలో జాయింట్ అనేది తీసేస్తాం కాబట్టి, కట్ చేసేస్తాం కాబట్టి 2 మడతలుగా అనేది మనం తీసేసుకుందాము. 2 మడతలుగా అనేసి తీసేసుకుంటే అప్పుడు మనకి టిచ్చింగ్లో కూడా ప్రాబ్లం లేకుండా ఉక్సులు పట్టు కాజల్ పట్టు సపరేట్ ఉంటాయి కాబట్టి జాయింట్స్ మధ్యలో కట్ చేసేసి అప్పుడు అనేది మనము ఇదనేది తీసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం పెట్టేసుకొని కట్ చేసుకుందాము. పర్లేదు, ఈ పక్క చిలుక ఆ పక్క చిలుక కాబట్టి మనకు సరిపోద్ది, ఏం కాదు. సో మన ఫ్రంట్ పార్ట్కి అయితే ఇబ్బంది అవుతుంది, బ్లాక్ పార్ట్కే కాబట్టి ఏం ఇబ్బంది ఏమవ్వదు. చూసారు కదా, ఈ విధంగా అనేది మనము ఒక 1/2 ఇంచ్ అనేది, కొంచెం 1/2 ఇంచ్ కాకపోయినా కొంచెం ఒక 1/2 ఇంచ్ అయినా సరే ఎక్స్ట్రా కచ్ అనేది యాడ్ చేసుకొని అప్పుడు మనం కట్ చేసుకోవాలి. టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రమే ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.